అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను బాకీ ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఈ వీక్లో కొన్ని డిజైన్స్ అయితే మగ్గం లుక్ వచ్చే డిజైన్స్ అయితే వేయడం జరిగిందండి. కొంచెం హెవీగానే ఉన్న వరకు చూపిస్తున్నాను. కొన్ని అయితే వర్క్ అయిపోవడం, స్టిచ్చింగ్ వాళ్ళే చేయించుకోవడానికి కొన్ని తీసుకెళ్ళిపోతున్నారు, కొన్ని మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిలో కొన్ని చూపిస్తున్నాను అండి. ఇది ఆల్రెడీ ట్రెండింగ్ వర్క్లో ఉన్న డిజైన్ అనమాట. ట్రెండింగ్ వర్క్లో మీకు నెక్ చూడండి, నెక్ ఇలా కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇలా సింపుల్గానే మనం డోరీస్ ఇచ్చాము అండ్ ఇలా ఇచ్చామన్నమాట. చాలా బాగుంది. నాట్ వర్క్ డీటెయిలింగ్ అయితే సూపర్గా ఉంది. శారీ కూడా చాలా బాగుంది. మనం శారీకి బార్డర్ వచ్చేటప్పటికి ఇలా హెవీ బార్డర్ వచ్చిందండి. దానికి మనం ఇలా కట్ సైడ్ వేరే ప్లెయిన్ పీస్లో చేసి వర్క్ చేసి ఇలా అటాచ్ చేయడం జరిగిందండి. లుక్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది డిజైన్. ఫ్రంట్ అయితే ఇలా వస్తుందండి. చాలా క్లాసీగా, సింపుల్గా, క్లాసిక్గా, యూనిక్గా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ అండి, మరొక బ్యూటిఫుల్ డిజైన్. శారీ వచ్చేటప్పటికి ఇదండి. శారీ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్, రమా గ్రీన్ కలర్ కాంబినేషన్. సో మీరు చూడండి, చాలా బాగుంది. దానికైతే మనం లేటెస్ట్ గా వచ్చే డిజైన్ అయితే మనం దీనికి వేయడం జరిగింది. చాలా బాగుంది డిజైన్. చూడండి ఒక్కసారి. మీకు సారీ పక్కన పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. ఎక్సలెంట్ లుక్ అనమాట. బ్లౌజ్ మంచి షైనింగ్ వచ్చింది. హ్యాండ్స్ మనం ఇలా సింపుల్ గా ఇచ్చాము. దీనికి హెవీ బార్డర్ కూడా ఉందండి, హెవీ కూడా ఉందన్నమాట. బట్ వీళ్ళకి బార్డర్ ఇలా వచ్చేసింది కాబట్టి మనం ఇలా సింపుల్ గా బార్డర్ వేసి దానిపైన బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్ లైన్ అయితే అవసరం అనమాట, కట్ వర్క్. అండ్ ఇలా సింపుల్ గా ఇవ్వడం చాలా నీట్ గా డీసెంట్ గా అనిపించింది నాకైతే. మనకి శారీలో ఈ ప్యాటర్న్ వచ్చింది కదా, ఈ జస్ట్ ఈ ప్యాటర్న్ కి నేను ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కి సెట్ అయింది అని చెప్పేసి, ఈ రెండింటికి మ్యాచ్ అయింది డిజైన్ అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేశాను. కస్టమర్ వేరే సెలెక్ట్ చేసుకున్నా సరే లాస్ట్ మినిట్ లో చేంజ్ చేసి నేను సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ ఏంటంటే శారీలో వచ్చే బ్లౌజ్కి మనం వర్క్ చేయొచ్చా చేయకూడదా అనే డౌట్స్ ఉంటాయండి. చాలా వరకు 80% వరకు ఆ బ్లౌజ్లో అయితే సజెస్ట్ చేయకూడదు. కానీ మిగతా 20%లో ఇలాంటి శారీస్ ఉంటాయండి. యాక్చువల్గా ఈ డిజైన్ వేసిన శారీ సూపర్ నెట్టెడ్ శారీ అనమాట. చాలా పల్చగా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి. దీనికి హాఫ్ పట్టు కానీ జాస్మిన్ పట్టు కానీ, అంటే ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి పట్టు పీసులు అయితే సెట్ కావన్నమాట. సో అలాంటప్పుడు మనం మంచిగా డిజైన్ చేయాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం అదే క్లాత్ పైన, శారీ క్లాత్ పైన అయితే వర్క్ చేయొచ్చండి. నో ప్రాబ్లం అనమాట. ఆల్రెడీ ఈ వీడియో నేను ఎలా వర్క్ చేయాలనే వీడియో నేను నా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి డిజైన్లు వేసినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా నీడిల్స్ అవి చెక్ చేసుకొని వర్క్ చేయడం అయితే మంచిదండి. అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా కొంచెం వదులుగా స్టిచ్ చేయడం అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ టిప్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్